వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు. పలు వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు. నిజామాబాద్ నగరంలోని విఠలేశ్వర ఆలయంలో పూజలు చేసిన ఎమ్మెల్యే ధన్పాల్. జాతి ఐక్యతను ముప్పుగా భావించే ఆర్టికల్ 370ని శ్యాంప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతిలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ నగరంలోని శ్రీ నూతన వైశ్య పాఠశాలలో హోరాహోరీగా సాగిన ఆర్యవైశ్య నగర సంఘం అనుబంధ సంఘాల ఎన్నికలు. నిజామాబాద్ నగరంలోని ఏకాది షోరూంలో సందడి చేసిన ప్రముఖ సినీ నటి అనసూయ భరద్వాజ్. తొలి ఏకాదశి సందర్భంగా నవిపేట్ మండలంలోని ఎంచా గ్రామంలో గల విఠలేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు. భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు. ఈ నెల 25న 5వ శ్రీరామాయణ యాత్ర. 17 రోజుల ఈ యాత్రలో అయోధ్య నుంచి మొదలై రామేశ్వరంతో ముగుస్తుందని టూరిజం కార్పొరేషన్ అధికారుల వెల్లడి. రాష్ట్రంలో ఎరుకల సామాజిక వర్గానికి కేసీఆర్ ఎంపవర్మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టారు. ఏకలవ్యుడి జయంతి ఉత్సవాల్లో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. అల్పపీడనం కారణం రానున్న 3 రోజుల రాష్ట్రంలో భారీ వర్షాలు. హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారుల వెల్లడి. మాక్లూర్ మండల కేంద్రంలోని రుక్మిణి విఠలేశ్వర ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుమల తిరుపతి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. విఠలేశ్వర మందిరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ప్రత్యేక పూజలు చేశారు. పవిత్ర తొలి ఏకాదశి సందర్భంగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ నగరంలో నామదేవ్ వాడాలోని విఠలేశ్వర ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ స్వయంగా విఠలేశ్వర రుక్మిణి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి భక్తులతో కలిసి హారతులు సమర్పించారు. ఆలయ పూజారుల చేతుల మీదుగా ఆయనకు పూర్ణ కుంభం స్వాగతం నిర్వహించి ఆలయ కమిటీతో ఘన స్వాగతం పలకడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి ఈ మొదటి పండుగ హిందువులకు ప్రత్యేకమైందని అన్నారు. విష్ణుమూర్తి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా రైతులకు తొలకరి వానలు కురిసే ఈ సమయంలో అనువైన వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎర్రం సుధీర్, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఏక్ దేశ్ దో విధాన్ దో ప్రధాన్ ఔర్ ది నిషాన్ నహీ చాహెంగే అని నినాదించిన మహానీయుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కొనియాడారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గొప్ప న్యాయవాది, విద్యావేత్త అని 33 ఏళ్ల వయసులో కలకత్తా యూనివర్సిటీ వీసీగా పనిచేశారన్నారు. అఖిల భారతీయ హిందూ మహాసభల అధ్యక్షులుగా సేవలందించి భారతదేశ మొదటి వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రిగా దేశానికి సేవలందించారని అన్నారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం హిందువులలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించడం ద్వారా జాతీయ పునర్నిర్మాణం జరుగుతుందనే లక్ష్యంతో జనసంఘ్ స్థాపించడం జరిగిందన్నారు. జాతి ఐక్యతను ముప్పుగా భావించే ఆర్టికల్ 370ని ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని అన్నారు. ఏక్ దేశ్ మేధో విధాన్తో ప్రధాన్ ఔరా దో నిషాన్ నహీ చాలెంగే
ఈ రెండు దేశాలు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జాతీయ చిహ్నాలు ఉండకూడదని అన్నారు. నరేంద్ర మోదీ ముఖర్జీ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా 370 ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్ను సుందరీకరణ చేయడాన్ని మనం చూస్తున్నామని పేర్కొన్నారు. పహల్గాం ఘటనకు ధీటుగా ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పడం జరిగిందన్నారు. దేశ భద్రత, సమగ్రత, అభివృద్ధి లక్ష్యంగా ముఖర్జీని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందన్నారు. 1952 మొట్టమొదటి కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఏదైతే దేశానికి ముప్పుగా భావించిన 370 ఆర్టికల్ అది ఎప్పుడైనా ప్రమాదకరమని ప్రభుత్వానికి నిలదీసి తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన కాశ్మీర్ పోవడం జరిగింది. ముఖ్యంగా ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్, నహీ చలేగా అని ఆ నినాదంతో ఆయన పోరాటం చేసి ఆయన ఏదైతే మరణించడం కూడా ఒక మిస్టరీగా, అది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ విధంగా ఆయన మరణించిండో అది తెలియజేయడం. నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్లో గల ఆర్య వైశ్య సంఘం అనుబంధ సంఘాల నూతన కార్యవర్గాల ఎన్నిక ఆదివారం హోరాహోరీగా జరిగింది. నిజామాబాద్ నగరంలో శివాజీ నగర్లో గల శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల, నగర ఆర్య వైశ్య సంఘం, శ్రీ నూతన పాఠశాల అనుబంధ సంఘాలకు ఎన్నికలు ఆదివారం హోరాహోరీగా జరిగాయి. ప్రధానంగా పట్టణ అధ్యక్ష పదవికి అర్వపల్లి పురుషోత్తం, ధన్పాల్ శ్రీనివాసులు నువ్వా నేనా అనే రీతిలో పోటీపడ్డారు. శ్రీ నూతన వైశ్య పాఠశాల మాణిక్ భవన్ అధ్యక్ష పదవి కోసం గజవాడ హనుమంతరావు, ఇంగు శివప్రసాద్ ప్యానెల్కు పోటీపడ్డారు. అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ అధ్యక్ష ఎన్నికకు బాల్దే రవికుమార్, నాగభూషణ నువ్వా నేనా అనే రీతిలో పోటీపడ్డారు. ఇదిలా ఉండగా 10,000 పైబడి ఆర్య వైశ్య కులస్తులు ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుందని ఎన్నికల అధికారి తెలిపారు. ఈరోజు నిజామాబాద్ ఆర్యవైశ్య పట్టణ ఎన్నికలు మరియు అనుబంధ సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులందరూ వచ్చి ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వినియోగించుకోవాలి. మాణిక్ భవన్ నూతన వైశ్య పాఠశాలలో ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి వైశ్యులందరూ ఓటేసి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వేసి మంచి వ్యక్తిని గెలిపించి, పనిచేసే వ్యక్తిని, మంచి వ్యక్తిని గెలిపించాలని కోరుతున్నాను. నిజామాబాద్ నగరంలో ప్రముఖ సినీ నటి అనసూయ సందడి చేశారు. ఏకాది సిల్వర్ జ్యువెలరీ షోరూంను ఎమ్మెల్యే ధన్పాల్తో కలిసి ఆమె ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ఏకాది సిల్వర్ జ్యువెలరీ షో ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో కలిసి షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ నిజామాబాద్కు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇందూరులో తనకు ఇంతమంది అభిమానులు ఉండడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తొలి ఏకాదశి రోజు పర్వదినాన మహిళా మనుల కోసం షోరూం ప్రారంభించడం శుభ సూచకమని అన్నారు. మహిళల ఇష్టాలకు తగినట్లుగా షోరూంలు, డిజైన్లు ఉన్నాయని తెలిపారు. అనంతరం పలువురు అభిమానులతో ఆమెతో సెల్ఫీలు దిగారు. యాంకర్గా ఎంట్రీ ఇచ్చిన అనసూయ భరద్వాజ్ అతి తక్కువ సమయంలోనే ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత జబర్దస్త్లో ఎంట్రీ ఇచ్చి జబర్దస్త్ ద్వారానే తెలుగు ప్రజలకు దగ్గరైంది. అనంతరం నటిగా మారారు. తొలుత చిన్న పాత్రలు చేసిన అనంతరం పలు భారీ చిత్రాల్లో నటించింది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తతో ఎంతో ఫేమ్ సాధించి తనకంటూ అభిమానులను సంపాదించింది. అంతేకాకుండా పుష్ప 2లో సినిమాల్లో సైతం తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. యాక్సెప్ట్ చేశారు బుచ్చిమాయ, ద డైరెక్టర్ ఆఫ్ బుచ్చిబాబు గారు. ఆయన రంగస్థలంలో నేను ఆ క్యారెక్టర్ చేయడంలో వన్ ఆఫ్ ద 3 రైటర్స్లో చాలా మెయిన్ పర్సన్ కాబట్టి నాకు ఆ చనువు ఉంది. అండ్ నేను సెట్కి వెళ్తూ ఉండేదాన్ని టు జస్ట్ స్ప్రెడ్ పాజిటివిటీ, అంతే తప్ప. అన్ఫార్చునేట్లీ బుచ్చిమాయకి చివాట్లు కూడా పడ్డాయి దట్ నేను ఆ సినిమాలో లేనని. కానీ చేస్తే గట్టి స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ ఉండాలంటే నేను ఒప్పుకున్నాను, బలవంతంగా ఉంటుంది కాబట్టి. బట్ ఐ హావ్ సైన్డ్ అప్ 2 ఫిల్మ్స్. షూట్ మొదలవుతుంది జూలై ఎండింగ్లో. రిలీజ్ అవ్వాల్సినవి 2 ఏళ్ల క్రితం చేసినవి ఇంకా రిలీజ్ కాలే. అవి అయితే బాగుంటుంది, మంచి క్యారెక్టర్స్ అవి కూడా. దర్ రియలీ గుడ్ క్యారెక్టర్స్. బట్ ఇప్పుడు నేను చేయబోయేవి కూడా చాలా డిఫరెంట్గా, ఇంట్రెస్టింగ్గా ఉండబోతాయి. సో నన్ను మళ్ళీ పుష్ప 2 తర్వాత చూడాలంటే ఇంకో 8 నెలలు, అమ్మో తదాస్తూనే ఉంటుంది, 8 నెలలు ఆగాలి, 8 నుంచి 10 నెలలు ఆగాలి. నవీపేట్ మండలం ఎంచా గ్రామంలోని విఠలేశ్వర ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశి సందర్భంగా నవీపేట్ మండలంలో ఆలయాలతో భక్తులతో సందడిగా మారాయి.
ఎంచా గ్రామంలో అతి పురాతన విఠలేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు. మహారాష్ట్రలోని పండరీపూర్లో మొదటి పదంగా ఎంచాలోని గోదావరి నది తీరాన గుట్టపై రెండవ పాదంగా పిలువబడే ఈ ఆలయంలో ఎంతో మహిమగల ఆలయంగా పిలువబడుతుంది. ఎంచా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామస్తులు కలిసి కట్టుగా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విష్ణుమూర్తి మరో అవతారం విఠలేశ్వర స్వామి అని ఓ భక్తుడి కోరిక మేరకు ఎంచా గ్రామంలో వెలిసిన విఠలేశ్వరుడికి ఎంతో విశిష్టత ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ విఠలేశ్వర ఆలయానికి వేలాదిగా తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఎంతో విశిష్టత కలిగిన పురాతన ఆలయంలో కోరిన కోరికలు తీర్చే విఠలేశ్వరుని దర్శనం కోసం తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుండి భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా తాత ముత్తాతల నుంచి చూస్తున్న టెంపుల్, కాకపోతే ఇది భారతదేశంలోనే రెండవ పాదంగా పిలువబడే టెంపుల్. ఒకటి అక్కడ మహారాష్ట్రలో పండలపూర్లో ఉంది, రెండవది మా ఎంచా గ్రామంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎంచా నిజామాబాద్ డిస్టిక్ ఎంచా గ్రామంలో ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం 2 సార్లు పూజలు నిర్వహిస్తారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యం ద్వారా 2 సార్లు పూజలు నిర్వహిస్తారు. ఒకటి ఏకాదశి రోజు, తర్వాత కార్తీక పౌర్ణమి రోజు. ఈ మా టెంపుల్కి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ భగవంతుడు ఎవరైతే భక్తులు కోరుకున్న కోరికలు ఉంటాయో ఆ కోరికలు నెరవేరుతాయి. అలాగే ఈ టెంపుల్లో ఒక ప్రత్యేకతమైన ఒక ఇది ఉంది. ఏంటంటే 5వ శ్రీరామాయణ యాత్ర ఈ నెల 25న ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తెలిపింది. 17 రోజుల ఈ రైలు యాత్రల్లో శ్రీరామచంద్రునితో సంబంధం ఉన్న 30 ప్రదేశాలను భక్తులు సందర్శిస్తారు. ఇది అయోధ్య నుంచి మొదలై నందిగ్రామ్, సీతామఢి, జనక్పూర్, బక్సర్, వారణాసి, ప్రయాగ్రాజ్, చిత్రకూట్, నాసిక్, హంపి తదితర ప్రదేశాల మీదుగా సాగి రామేశ్వరంతో ముగుస్తుంది. యాత్ర ప్యాకేజ్ ధర ఒక్కరికి థర్డ్ ఏసీ 1,17,975, సెకండ్ ఏసీ 1,40,120, ఫస్ట్ క్లాస్ ఏసీ క్యాబిన్ 1,66,380, ఫస్ట్ ఏసీ 1,79,515. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. 3 స్టార్ హోటల్లో భోజన వసతితో పాటు ప్రయాణ బీమా వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎరుకల సామాజిక వర్గానికి కేసీఆర్ ఎంపవర్మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టారని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఆ పథకాన్ని తుంగలో తొక్కారని శాసనసభలో ప్రశ్నిస్తే చీమ కుట్టినట్లుగా కూడా లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నేడు ట్యాంక్ బండ్ వద్ద ఏకలవ్యుడి జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొని ఏకలవ్యుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేసీఆర్ మొదలుపెట్టిన ఏకలవ్యుడి భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎరుకల సామాజిక వర్గానికి ఎంపవర్మెంట్ స్కీమ్ తీసుకొచ్చారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని ఎత్తివేశారని ఫైర్ అయ్యారు. 50,000 ఎరుకల కుటుంబాలకు 60 కోట్ల మేర లబ్ధి చేకూర్చే పథకాన్ని మరింత మెరుగుపరిచి ప్రభుత్వం యథాతథంగా అమలు చేయాలని తెలిపారు. ఎరుకల సామాజిక వర్గం రాజకీయ అభివృద్ధి కోసం కూడా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా 500 కోట్లతో తక్షణమే ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. బహుజనులను ఎలా అణచివేతకు గురయ్యారో చెప్పడానికి ఏకలవ్యుడి జీవితం ఒక ఉదాహరణ అని చెప్పారు. చరిత్రలో నిలబడిపోయే త్యాగం చేసిన ఏకలవ్యుడు అందరికీ స్ఫూర్తి ప్రదాత అని, సమాజానికి మంచి మార్గం చూపించే ప్రయత్నం చేసి ఆరాధ్య దైవం అయ్యాడని కొనియాడారు. బహుజనులకు రాజకీయ, విద్యా, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు దక్కాలన్న ఉద్యమంలో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని, రాబోయే రోజుల్లో ఏకలవ్యుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయించుకునే ప్రయత్నం చేద్దామని కవిత అన్నారు. అణచివేత ఉందనడానికి ఏకలవ్యుని యొక్క జీవితమే ఉదాహరణ. మరి ఆనాడు గురుభక్తితో ఉండి కేవలం ఒక వ్యక్తే తన గురువుని నమ్మినా సరే ఆ వ్యక్తి కూడా తనను ముందుకు తీసుకొని పోకపోయినా కూడా చరిత్రలో నిలబడిపోయేటటువంటి త్యాగాన్ని చేసినటువంటి ఏకలవ్యుడు నిజంగా మనందరికి కూడా ఒక రకంగా ఆరాధ్య దైవం అవ్వాలి, స్ఫూర్తి ప్రదాత అవ్వాలి. ఆయనకు ఆనాడు అన్యాయం జరిగి ఉండవచ్చు గాక, కానీ ఆయన గురుభక్తిని వీడలేదు, సమాజానికి ఒక మంచి తోవని చూపించే ప్రయత్నం. 2 తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 4 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా జూలై 6 నుంచి 9 తేదీల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోని ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కీలక అడ్వైజరీ జారీ చేసింది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గి అర్ధాంతరంగా పెరిగే అవకాశం ఉందని, నీరు, గాలి ద్వారా సంక్రమించే వ్యాధులకు దారి తీయవచ్చని పేర్కొన్నారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా నివారణ కోసం ఇంట్లోకి దోమలు రాకుండా చూసుకోవాలని సూచించారు. రాత్రి వేళ ఇంటి తలుపులు, కిటికీలను మూసివేయాలని,
దోమకాటుకు గురి కాకుండా దోమతెరలను వాడాలన్నారు. పడకలు, శిశువుల పడకలను దోమతెరలతో కప్పాలని పేర్కొన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సెప్టిక్ ట్యాంకులను దోమలు పెరగకుండా మెష్తో కప్పాలని తెలిపారు. ప్రతి వారం శుక్రవారం డ్రైడే డేగా పాటించి ఇంటి చుట్టూ నీటి నిల్వను తొలగించాలని అధికారులు స్పష్టం చేశారు. నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణకు ఫిల్టర్ చేసిన, కాచి వడపోసిన నీటిని తాగాలన్నారు. భోజనానికి ముందు, ఆ తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, బయట ఆహారాన్ని తినడం మానేయాలని సూచించారు. గాలి ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణ, వైరల్ జ్వరాలు, ఇన్ఫ్లుయెంజా జబ్బు బారిన పడితే మీరు జబ్బు పడిన వారితో హ్యాండ్ షేక్ను నివారించాలని తెలిపారు. ఇన్ఫెక్షన్ నివారించడానికి హ్యాండ్ శానిటైజర్ను తరచూ ఉపయోగించాలని చెప్పారు. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు రుమాలను ఉపయోగించాలని, జ్వరం, దగ్గు, తలనొప్పి, గొంతు నొప్పి, శరీర నొప్పులు వంటి ఫ్లూ లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు. అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ సేవలను సంప్రదించాలని అధికారులు అడ్వైజర్ జారీ చేశారు. మాక్లూర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర ఆలయంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. మాగ్లూర్ మండల కేంద్రంలో విఠలేశ్వర ఆలయంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎన్ఆర్ఐ మహేష్ గుప్తా తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, మాక్లూర్లో శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి ఆలయాన్ని మా పూర్వీకులు నిర్వహించారన్నారు. శిథిలావస్థకు చేరిన ఈ దేవాలయాన్ని పునర్నిర్మించామన్నారు. తొలి ఏకాదశి ఆలయంలో భక్తులతో రద్దీ నెలకొంది. ఈ కార్యక్రమంలో బిగాల మహేష్ గుప్తా, గ్రామస్తులు పాల్గొన్నారు. పాండురంగడి విశిష్టమైన రోజు కాబట్టి మహారాష్ట్ర ముఖ్యమంత్రి క్రమం తప్పకుండా వారు దర్శించుకోవడం, పాండురంగడు రుక్మిణిని దర్శించుకోవడం ఇది ఆనవాయితీగా కొనసాగుతుంది. మరి ఆ దేవుడి యొక్క గుడిని ఇక్కడ మా పూర్వీకులు నిర్మించారు, మా తాతగారు నిర్మించారు, మా నాన్నగారు ఈ గుడిని ప్రతిష్టాపన చేశారు. దాని తర్వాత శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఈ గుడిని ఇది అందరికీ తెలుసు. మా కుటుంబం పునర్నిర్మాణం చేసింది ఒక 2 సంవత్సరాల క్రితం. గత 4 రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వీడియోపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. శనివారం హైదరాబాద్లో ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, 11 ఏళ్ల క్రితం విడిపోయి అభివృద్ధిలో పోటీ పడుతున్న 2 తెలుగు రాష్ట్రాలు అని గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటే ఎంతో గౌరవం ఉంది అని అభివృద్ధిలో అడ్డుపడుతున్నారని, కానీ పక్క రాష్ట్రాల నాయకులపై ఆడంబరాలు ఆపాలని, వయసు రీత్యా వెంకయ్య నాయుడు విశ్రాంతి తీసుకుంటున్నారని, చర్చకు సంబంధం లేకుండా రాజకీయ పబ్బం కోసం మాత్రమే తెలంగాణ పదాన్ని ఉపయోగిస్తున్నారని, అందుకే ఈ పదాన్ని పదే పదే అనకూడదని, నేనే అన్నానని మాటలు పూర్తిగా వక్రీకరించి వీడియో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సుమారు ఒక 4 రోజుల క్రితం జరిగిన ఒక సమావేశంలో కొందరు పనిగట్టుకొని ఎటువంటి సంబంధం లేని ఆ చర్చలకు, ఆ వ్యక్తులకు గౌరవనీయ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని మరియు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణలో ఉన్న సమస్యలకు వారే కారణం, ఇప్పటికీ వారిద్దరి మీద దుష్ప్రచారం వాళ్ళు చేస్తుంటే నేను ఖండించడం జరిగింది. టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్టుపై ఆయన భార్య మాజీ కౌన్సిలర్ చైర్పర్సన్ హిందూప్రియ ఖండించారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్టుపై ఆయన భార్య మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం హిందూప్రియ మీడియా సమావేశం నిర్వహించారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పార్టీకి మేము చేసిన సేవను గుర్తించి నా భర్తకు టీపీసీసీ జనరల్ సెక్రటరీ పదవి ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు ప్రచారాలను మేము ఖండిస్తున్నామన్నారు. పేలుడు పదార్థాల కేసులో నా భర్త చంద్రశేఖర్ రెడ్డిపై రాజకీయ కక్షపూరితంగా కేసులు పెట్టి అరెస్టు చేశారు. పేలుడు పదార్థాలు లభించిన వెంచర్లో 1 గుంట స్థలం కూడా నా భర్త పేరున లేదన్నారు. నా భర్తను అనవసరంగా ఈ కేసులో ఇరికించడం నాకు చాలా బాధగా ఉందని చెప్పారు. ఒక్క శ్రీవారి వెంచర్లోనే రాళ్లను పేల్చామా, వేరే ప్రదేశాల్లో ఎక్కడ రాళ్లు పేల్చడం లేదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆశీస్సులు మాపై ఎప్పుడూ ఉంటాయన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే నా భర్తను అరెస్టు చేసి తీసుకెళ్లారన్నారు. చట్టాలపై, పోలీసులపై మాకు నమ్మకం ఉంది, వారు మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నామని చెప్పారు. మా పైన కక్షతో ఎవరైతే చేస్తున్నారో వారికి త్వరలో తగిన న్యాయం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క స్కీమ్స్ గురించి కానీ, అలాగే
పేదవాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా కానీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ మరి కృషి చేయడం మీ అందరూ కూడా కామారెడ్డి ప్రజలు కూడా గమనించడం జరిగింది. ఈ మధ్యలో చూస్తున్నాము సోషల్ మీడియాని ఎంత తప్పుగా వాడుతున్నారు అంటే చాలామంది మరి ఎందుకు కక్ష మీకు ఎందుకో నాకు అర్థమవుతలేదు కానీ సోషల్ మీడియాలో అన్నీ స్వాతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దళిత బహుజనుల సంక్షేమం కోసం అవిశ్రాంత కృషి చేసి భారత ఉప ప్రధానిగా దేశానికి విశేష సేవలందించిన స్వాతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో వారి చిత్రపటానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. పని గంటలు పెంచుతూ తెచ్చిన 282 జీవోను రద్దు చేయకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య తెలిపారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో వ్యాపార సముదాయాల్లో పని గంటలను 8 గంటల నుండి 10 గంటలకు పెంచుతూ జీవో 282 తీసుకొచ్చినందుకు నిరసనగా జీవో ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికుల వేతనాలు పెంచాలని ఆందోళన చేస్తుంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఆందోళనకు వెనక్కి తగ్గి 12 గంటల పని విధానాన్ని అమలు చేయడానికి భయపడుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పని గంటలను రోజుకు 10 గంటలకు పెంచడం అంటే ఈ ప్రభుత్వం కూడా బీజేపీ బాటలో నడుస్తుంది అనడానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల పక్షాన పనిచేస్తున్నామని, ఇది ప్రజల ప్రభుత్వమని ప్రగల్భాలు పలుకుతూ ఆచరణలో యాజమాన్యాలకు అనుకూలంగా చట్టాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. నిన్న దొడ్డిదారిన తెచ్చిన ఈ జీవోను రద్దు చేయకుంటే రాష్ట్ర కార్మిక శాఖ కార్యాలయం, అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి అనిల్, ఉపాధ్యక్షులు చక్రపాణి, భాగ్యలక్ష్మి, కవిత, స్వరూప, స్వప్న, లాయక్, సాయిలు, భానుచంద్ర, తిరుపతి రెడ్డి, సాయన్న, కైసర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్న సందర్భంలో రేపు 9వ తేదీ నాడు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 12 గంటల పని విధానాన్ని ఉపసంహరించుకొని 8 గంటల్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందేసి ఇవాళ బీజేపీ ప్రభుత్వాలు కూడా ఈ దేశంలో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు కూడా ఈ చట్టాల్ని అమలు చేయడానికి జంకుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 గంటలకు పెంచుతూ ఇవాళ జీవోను తీసుకురావటం అనేది ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఎస్సీ ఎస్టీల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి కోసం రూపొందించిన చట్టాలు, సంక్షేమ పథకాల గురించి సంపూర్ణ అవగాహనను కల్పించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులకు ఆదేశించారు. శనివారం ఐడీఓసీలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఎస్సీ ఎస్టీ ల్యాండ్ మరియు అట్రాసిటీ కేసులపై తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల మరియు తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులు, అధికారులు, ఎస్సీ ఎస్టీ సంఘాల సభ్యులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు మొదటగా జిల్లాలో నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు అవసరమైన కేసుల వివరాలను, నివేదికను అందించాలని పోలీసు అధికారులను కోరారు. జూలై నెలాఖరులో పెండింగ్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేసులను పరిష్కరించాలని, ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డేటాను మరియు ప్రతి 3 నెలలకు ఒకసారి డీవీఎంసీ సమావేశాన్ని నిర్వహించి ఎస్సీ ఎస్టీల సమస్యలను పరిష్కరించడంతో పాటు విదేశీ విద్య, రాజీవ్ యువశక్తి వంటి పథకాలను గురించి తెలియజేయడంతో పాటు చట్టాలు మరియు సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ ఎస్సీ ఎస్టీలను చైతన్యపరచాలన్నారు. సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను గ్రామంలోని చావడి గ్రామ పంచాయతీ లేదా ప్రధాన కేంద్రంలో అన్ని కులాలను భాగస్వాములను చేసి శాఖపరమైన అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ కార్యక్రమానికి తప్పకుండా తహసీల్దార్, ఎస్ఐ, జిల్లా అట్రాసిటీ కమిటీ సభ్యులు హాజరు కావాలని సూచించారు. జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు సంబంధించిన నిధులు అమల్లో జాప్యం లేకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, స్కూళ్లలో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్, బుక్స్ అందించడంలో ఆలస్యం కాకుండా మరియు పిల్లలకు ఎటువంటి భేషజాలు లేకుండా చూడటంతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి జిల్లాలో ఉన్న 3 బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ను జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో విజిట్ చేసి ఆయా స్కూల్లో యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారానికి తగు ఆదేశాలు జారీ చేయాలని వారు తెలిపారు. నగరంలోని గాజులపేటలో గల చక్రం గుడిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి
మాస కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. నగరంలో గాజులపేటలో గల చక్రం గుడిలో స్వాతి నక్షత్రం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి మాస కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి మాసంలో వచ్చే స్వాతి నక్షత్ర సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం నిర్వహిస్తామని మరియు కళ్యాణ మహోత్సవంలో వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య కళ్యాణ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో మహిళలు మరియు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతగానో దైవ అనుగ్రహం ఉండాలని భక్తులు భగవంతుని తరపున కోరారు. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుమల తిరుపతి క్షేత్రంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుపతి క్షేత్రంలో గల ఉత్తర తిరుమల తిరుపతి క్షేత్రంలో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అభిషేకాలు, ఆషాఢమాస బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి అనుగ్రహం పొందారు. ఉత్తర తిరుపతి క్షేత్రంలో మన శ్రీ 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 గణపతి చిదానంద స్వామీజీ ఆశీస్సులతో, అలాగే దత్త విద్యానంద తీర్థ స్వామీజీ ఆశీస్సులతో ఈరోజు ఉత్తర తిరుపతి క్షేత్రంలో లక్ష తులసి యార్చన జరుగుతుంది. భక్తులందరూ విచ్చేసి మన వెంకటేశ్వర స్వామిని, ఆనందలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని నగరంలోని గంగాస్థాన్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో క్యాన్సర్ రక్త కణాలపై క్యాన్సర్ వైద్యులు అవగాహన కల్పించారు. పండరి శక్తి ఫౌండేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్, దాత్రి ఫౌండేషన్ హైదరాబాద్ సంయుక్తంగా క్యాన్సర్ నివారణ కోసం రక్త లాలాజల సేకరణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వివేకానంద ఆడిటోరియం గంగాస్థాన్ ఫేజ్ నిజామాబాద్ నందు నిర్వహించడం జరిగింది. పుష్పలత పవర్ ఈ కార్యక్రమాన్ని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ విచ్చేసి లాలాజలం సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండరి శక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కుమారి గౌరీ పవర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ చేపట్టిన స్టెమ్ సెల్ దానం చేసిన ఒక ప్రాణానికి జీవితం ఇచ్చి పనిలో భాగస్వామ్యం అవుదామని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని భవిష్యత్తులో కూడా ఇంకా జిల్లా వ్యాప్తంగా లాలాజల సేకరణ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. దాత్రి ఫౌండేషన్ ప్రతినిధి రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు దాత్రి ఫౌండేషన్ 6 లక్షల శాంపిల్ సేకరించిందని, దీంట్లో 1500 మంది యొక్క లాలాజలను DNA క్యాన్సర్ బాధితులకు సరిపోయిందని, ఇంకా 7000 మంది క్యాన్సర్ బాధితులకు రక్తం స్టెమ్ సెల్ దానం కోసం వేచి చూస్తున్నారని చెప్పారు. మన నిజామాబాద్లో ఎందుకు చేయకూడదు అని చెప్పి నిజామాబాద్లో అందరినీ పిలిపించి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దాంతో నాకు ఆంజనేయులు సార్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుండి చాలా హెల్ప్ చేశారు. అలానే మన తోట రాజశేఖర్ సార్ హెల్ప్ చేశారు. అలానే హాల్ ఇచ్చి సాయి ప్రసాద్ సార్ కూడా హెల్ప్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మద్యం తాగి వాహనాలు నడిపితే ఎంతటి వారినైనా కఠినంగా శిక్షలు తప్పవని ట్రాఫిక్ సిఐ ప్రసాద్ అన్నారు. నగరంలోని ట్రాఫిక్ సిఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేసి మరియు మద్యం తాగి నడిపిన వాహనదారులకు పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ప్రసాద్ మాట్లాడుతూ ఇంటి నుంచి వెళ్లే ప్రతి వాహనదారుడు వాహనానికి తగిన పత్రాలు దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయాలన్నారు. అదేవిధంగా మద్యం తాగి వాహనాలు నడిపితే ఎంతటి వారినైనా శిక్షించక తప్పదని ఆయన తెలిపారు. మాక్లూర్ మండలంలోని అడవి మామిడిపల్లి గ్రామ శివారులో గల శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి గ్రామ శివారులో గల శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కుమారస్వామి మాట్లాడుతూ తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయానికి ఉదయం నుండి నిజామాబాద్ ఆర్మూర్ నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారని అన్నారు. తొలి ఏకాదశి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల శుభాలు చేకూరుతాయని భక్తులకు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తీర్థప్రసాదం అందజేశారు. స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, తర్వాత సోమాల సేవ జరిగింది. తోమాల సేవ అనంతరం స్వామివారికి పాంచరాత్ర ఆగమ ప్రకారం స్వామివారికి ఆరాధన జరిగింది. తర్వాత వెంకటేశ్వర సహస్రనామ అర్చన జరిగింది. భక్తులందరూ కూడా ఉదయం 6:30 డిచ్పల్లి జాతీయ రహదారిపై స్లాట్లను ఏసీపీ రాజా వెంకటరెడ్డి పరిశీలించారు. డిచ్పల్లి జాతీయ రహదారి 44పై యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్లను ఏసీపీ రాజా వెంకటరెడ్డి పరిశీలించారు. ఆయనతో పాటు డిచ్పల్లి సిఐ వినోద్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, ఏఐసీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ రాజా వెంకటరెడ్డి మాట్లాడుతూ డివిజన్లో 30 యాక్సిడెంట్లు బ్లాక్ స్పాట్లను గుర్తించామని, ప్రమాదాల నివారణ కోసం చర్యలు చేపడుతున్నామని,
దానిలో భాగంగా ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం, హైవే వెంబడి ఉన్న గ్రామాలకు సర్వీస్ రోడ్ల నిర్మాణం తదితర విషయాలపై NHAI అధికారులతో సమన్వయంగా ప్రభుత్వానికి నివేదిక పంపించామని, త్వరలో నిర్మాణాల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఏసీపీ తెలిపారు. H44 మీద టోటల్ మాకు నిజామాబాద్ సబ్ డివిజన్ సంబంధించి 35 కిలోమీటర్స్ తెచ్చి ఉంది. దీంట్లో ఈరోజు స్టడీ చేయడానికి, అంటే ఎందుకు రీజన్స్ అని ఆల్రెడీ చేశాము, మళ్ళొకసారి డీటెయిల్గా స్టడీ చేయడానికి ఈరోజు సిఐ డిచ్పల్లి గారు, ఎస్ఐ ఇందల్బాయ్, తర్వాత డిచ్పల్లి సిబ్బంది, జాకరణపల్లి సిబ్బంది అందరూ కూడా పాల్గొని అన్ని ప్లేసెస్లో నేషనల్ హైవే అథారిటీ వాళ్ళతో కలిసి ప్రతి ఒక్క స్పాట్ని డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తూ ఎక్కడైతే మోర్తాడ్ మండలం వడ్యాడ్ గ్రామంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద తొలి ఏకాదశి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు వేద పండితులు రాజా గౌతమ్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి ఏకాదశిని విశేషమైన ప్రాధాన్యత ఉందన్నారు. ఈ రోజు నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్లు కనిపిస్తాడు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశిలో మొదటిది అత్యంత శ్రేష్టమైందని వివరించారు. మన భారతీయ సంస్కృతిలో ఏ పండుగ అయినా ఏ పర్వదినమైనటువంటి ఆధ్యాత్మికతకు ఇటు శాస్త్రీయతకు సమాన ప్రాధాన్యత కలిగి ఉంటుందన్నారు. అవి కేవలం భగవంతుని అనుసరణమైన కోసమే కాదు, శరీరం, మనసు, సమాజం, ప్రకృతిని అన్నింటినీ సమతుల్యంలో ఉంచే విధానాలుగా అభివృద్ధి చెంది ఉన్నాయన్నారు. తొలి ఏకాదశి నాడు ఆచార సాంప్రదాయాలను పాటించాలని కోరారు. ధ్యానానికి ద్వారం ధ్వజం. ఈ రోజున శ్రీ విష్ణు మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణ విశ్వాసంతో భక్తులు ఉపవాసాలు, జాగరణాలు, తులసి పూజలు చేసి తన సద్భక్తిని ప్రకటిస్తారని చెప్పుకొచ్చారు. ఈ రోజు చేసే ఉపవాసం జీర్ణ వ్యవస్థకు విశ్రాంతిని ఇస్తుందన్నారు. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి శయనించే రోజు కాబట్టి పాలకడలిలో ఆ యొక్క లక్ష్మీ సమేతుడై శయనించే రోజు కాబట్టి ఈ ఏడాది పొడుగున వచ్చేటువంటి 24 ఏకాదశి ఉపవాసాలు చేయకున్నా కానీ ఈ యొక్క తొలి ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాస దీక్ష చేస్తారో వాళ్ళందరికీ కూడా 24 ఏకాదశి చేసినటువంటి ఫలితం రావడం జరుగుతుంది. సాలూరలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సాలూర మండల కేంద్రంలో ఆదివారం MRPS గ్రామ కమిటీ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 39వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం MRPS జిల్లా సీనియర్ నాయకులు లింబూరి లక్ష్మణ్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ తాను ఉప ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో ఎన్నో సంస్కరణలు అమలు చేశారని, బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేశారని అన్నారు. కావున ఆయన సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆ మహానీయుని వర్ధంతి సందర్భంగా అందరూ స్మరించుకోవాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు సుభాష్, రవి, చంటి, మొండూరు లస్మయ్య, నాగురావు, చందు, సంతోష్, గ్రామ పెద్దలు, నాగరాజు తదితరులు ఉన్నారు. మాజీ ఉప ప్రధాని, ప్రముఖ సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ నేడు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సాలూర మండల కేంద్రంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సాలూర గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సంఘ సభ్యులు హాజరై ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మన బాబు జగ్జీవన్ రామ్ ఆయన ఉప ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్నో సంస్కృతులను అమలు చేశారు. ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద తొలి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏర్గట్ల మండలంలోని తడపాకల శ్రీ రామాలయంలో ఆలయ అర్చకులు తిరునగిరి కృష్ణస్వామి మాట్లాడుతూ తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించామన్నారు. శ్రీ సీతారాముల దర్శనానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తొలి ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల శుభాలు చేకూరుతాయని భక్తులు వివరించారు. కావున ఈరోజు ఏకాదశి రోజున వేరే కానీ విష్ణు సహస్రనామాలు పఠిస్తే సకల పాపాలు నిలుపుకుంటారు. విష్ణు దేవాలయం లోపల ప్రత్యేక పూజ జరుగుతూ ఉంటాయి. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు మరియు స్వామివారికి నిత్యాహారాల కార్యక్రమాల లోపల విశిష్టమైన పుణ్యం ఉంటుంది. ఈరోజు తిరుమలనారాయణ గ్రామస్థ ఓం నమో నారాయణాయ నమః. సాలూర గ్రామంలో పీర్ల పండుగ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ జిల్లా మండల కేంద్రమైన సాలూర గ్రామంలో పీర్ల పండుగ సంబరాలు వైభవంగా
కుల మతాలకు అతీతంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరంలాగే మొహరం పర్వదినాన్ని పురస్కరించుకొని కుల మతాలకు అతీతంగా గ్రామాల్లో పీర్ల పండుగను ఘనంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సాయంత్రం 5:30 గ్రామంలో పీర్ల ఊరేగింపు శోభయాత్ర నిర్వహించినట్లు పీర్ల బంగ్లా నిర్వాహకులు తెలిపారు. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పీర్ల పండుగ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయని చెప్పారు. మొహరం సందర్భంగా పీర్ల ఊరేగింపు వేడుకలకు అన్ని ఏర్పాట్లు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పీర్ల బంగ్లా వద్దకు వచ్చి పీర్లను దర్శించుకున్నారు. పీర్ల ఊరేగింపు సందర్భంగా పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో బంగ్లా వద్ద పీర్ల పండుగ శోభ సంతరించుకుంది. గ్రామంలో ఎక్కడ చూసినా పీర్ల పండుగ వాతావరణం ఏర్పడింది. పీర్ల యొక్క ఊరేగింపు కార్యక్రమం వల్ల సాయంత్రం 5:30 గంటలకు తాలూర గ్రామంలో మత సమాచారానికి ప్రతీకగా హిందూ ముస్లింలు కలిసిమెలిసి చేసుకున్నటువంటి పండుగ మొహరం పండుగ కాబట్టి ఇటు పండుగను ఈరోజు ఊరేగింపుతోటి ఈరోజు ఇద్దరు మొగలాలి మరియు నాలేహేదర కలయికతోటి ఈ పండుగ ఈరోజు ముగింపు 5:30. నిజామాబాద్ నగరంలో ఈ నెల 13న ఊర పండుగను అన్ని కుల మతాలకు అతీతంగా ఊర పండుగ నిర్వహించనున్నామని, ఇందులో భాగంగా 8న బండారు కార్యక్రమం ఉంటుందని సర్వ సమాజ్ కమిటీ పెద్దలు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని సిర్నపల్లి గడిలో సర్వ సమాజ్ కమిటీ పెద్దలు ఎండల లక్ష్మీనారాయణ, బంటు రాజేశ్వర్, రామర్తి గంగాధర్, ఆది ప్రవీణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 13న ఊర పండుగను సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 8న బండారు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఇందూరు ఊర పండుగకు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అన్ని కుల మతాలు ఈ ఊర పండుగ కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేయాలని కోరారు. సర్వ సమాజు నిర్వహించబడ్డ కుల సంఘాల మీటింగ్లో మనము 8వ తారీఖు నాడు ఈ యొక్క ఊర పండుగని బండారి పోసి వివిధ చౌరస్తాలలో వివిధ కులాల వారు, సంఘాల వారు మరియు పోతురాజులతో విన్యాసం చేస్తూ పోతులని వదులుతారు. ఆ రోజు ఈ యొక్క మన దేవతలను నకాజ్ గల్లీలో చేయడానికి ప్రారంభోత్సవం జరుగుతున్నది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని వెన్నారం గ్రామంలో మొహరం సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల పరిధిలో వెన్నారం గ్రామంలో మొహరం పర్వదినాన్ని గ్రామస్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పీరీల ఉత్సవాలకు డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ హాజరయ్యారు. పీరీల సావడి నూతనంగా నిర్మించడంతో గ్రామస్తుల కోరిక మేరకు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పీరీల మజావర్ గ్రామస్తులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా సావిడి చివరి దశ సిమెంట్ పనులకు తన వంతు సహాయం అందించనున్నట్లు డాక్టర్ వివేక్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ వివేక్ మాట్లాడుతూ స్థానిక ప్రజానికానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు. ప్రజలందరికీ మొహరం పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత గ్రామ శివార్లో స్థానికులు డప్పు చప్పుళ్ల పేరులతో డాక్టర్ వివేక్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానికులు కొప్పుల సత్యనారాయణ, జర్నలిస్టు కుటుంబ సభ్యులు పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు. భీమ్గల్ పట్టణంలో జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. భీమ్గల్ పట్టణంలో శనివారం రోజున నిజామాబాద్ ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథాన్ని ప్రత్యేకంగా పూలతో, ఆకులతో అలంకరించి ప్రభు శ్రీకృష్ణ విగ్రహాలను రథంలో తాత్కాలికంగా ప్రతిష్ఠించారు. అనంతరం హరే రామ హరే రామ 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 హరే రామ హరే కృష్ణ అనే నామాన్ని జపిస్తూ భక్తులు లాగుతూ రథం వెంట నడిచారు. హరే కృష్ణ నామస్మరణతో పట్ట పురవీధులన్నీ మారుమోగాయి. ముఖ్యంగా మహిళలు, భక్తులు నాట్యం చేశారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ రథయాత్ర బడా భీమ్గల్ చౌరస్తా హనుమాన్ మందిరం నుండి ప్రారంభమై బస్టాండ్ నుండి అంగడి బజార్, నందిగల్లి మీదుగా ముజ్కూర్ చౌరస్తా నుండి జేబీఎన్ గార్డెన్ వద్ద రథయాత్ర ముగిసింది. అనంతరం జేబీఎన్ గార్డెన్లో ప్రముఖుల ప్రవచనాలు, కీర్తనలు, ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో సిద్ధ బలరాం ప్రభు, గంగాసాగర్ ప్రభు, మారుతి ప్రభు, పరమేశ చైతన్యదాస్ ప్రభు, ఘనశ్యామ్ ప్రభు, సంగపని ప్రభు, సచిన్ ప్రభు, సనాతన ప్రభు, శివకుమార్ ప్రభు, లక్ష్మీనారాయణ ప్రభు, శ్రీనివాస్ ప్రభు, బీజేపీ అధ్యక్షులు ఆర్ఏ రవీందర్, యోగేశ్వర్ నర్సయ్య, కాంగ్రెస్ నాయకులు అనంతరావు, మహేష్, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందని డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రామచంద్ర నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఓబీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా డోర్నకల్ పట్టణానికి చెందిన దాసరి నాని యాదవ్ రాష్ట్ర ఓబీసీ కోఆర్డినేటర్ బొంత మురళి నియామక పత్రంను అందజేశారు. ఈ నియామకానికి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రామచంద్ర నాయక్ చేతుల మీదుగా నాని యాదవ్ తీసుకున్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రామచందర్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారందరికీ భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండే విధంగా కృషి చేస్తామని తెలిపారు. నాని మాట్లాడుతూ నాపైన నమ్మకంతో మహబూబాబాద్ ఓబీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా నియమితులకు సహకరించిన డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రామచంద్ర నాయక్, మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బత్తుల శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేస్తారని నాని యాదవ్ తెలిపారు. నగరంలోని వినాయక్ నగర్లో గల మన హోమ్ ఇల్లు నందనవనంగా ఆకర్షిస్తుంది. నగరంలో వినాయక్ నగర్లో హోమ్ గార్డెన్లో మీ ఇంటిని నందనవనంగా మార్చేందుకు మీ మొదటి అడుగు ఇది. ఇంకా ఇల్లు అందంగా ఉండాలంటే పచ్చదనం తప్పనిసరి. మీ ఇంటి కోసం చిన్న తోట లేదా టెర్రస్ పై ఫ్రెష్ గార్డెన్స్ మరియు మీ ఇంటి గ్రీన్ డ్రీమ్స్ ఈ నిలయంగా ఇలాంటి మరెన్నో టెర్రస్ గార్డెన్స్, వెర్టికల్స్ గార్డెన్స్, ల్యాండ్ స్వీపింగ్, షెడ్ నెట్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ప్లాంట్లు, గిఫ్టులు, ఇండోర్ మరియు అవుట్డోర్స్ మొక్కలు, ఆర్గానిక్ విత్తనాల ఎరువులు, కొప్పిట్, వేర్మీ కంపోస్ట్ ఇలాంటివి ఇంటికి అవసరమయ్యే మొక్కలను అందిస్తున్నారు. నందు ఇంటికి అవసరపడే చెట్ల నుండి వెలువడే ఆక్సిజన్ ని పొందగలం మన హోమ్ గార్డెన్స్ అనే షాప్ ప్రారంభించుకోవడం జరిగింది. మన వాళ్ళకి ఉపయోగపడే ఆక్సిజన్ మన ఇంటి అందుబాటులోనే మన హోమ్ గార్డెన్ నందు లభించే మొక్కలు ఉపయోగించడం కోసం మానవాళికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, వీటి వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని యజమానులు తెలిపారు. రావడం జరిగింది. ఇది ఎక్కడంటే శాతవాహన్ హోటల్, వినాయక్ నగర్ అపోజిట్లో మన హోమ్ గార్డెన్స్ అని స్టోర్. దీంట్లో వచ్చేసి ఇలా ఏమేమైతే మన ప్లాస్టిక్, ఫైబర్, మెటల్ ప్లాస్టిక్ పార్ట్స్ దొరుకుతాయి. ఇంకొచ్చేసి గ్రో బ్యాగ్స్ దొరుకుతాయి. జూలై 9 నాడు దేశవ్యాప్తంగా సమ్మెను జయప్రదం చేయండి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI ఉపాధ్యక్షులు రాజేశ్వర్ పిలుపునిచ్చారు. భీమ్గల్ మండల కేంద్రంలో దేశవ్యాప్తిక సార్వత్రిక సమ్మె పోస్టర్ను రాజేశ్వరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చి కార్మికులను కట్టు బానిసలుగా చేసిందన్నారు. మోడీ కార్మికులకు సమ్మె హక్కు కూడా లేకుండా చేశారని చెప్పారు. ఆదాని అంబానీలకు సర్వం దారదత్తం చేసి కార్మికులను బలిపశువులను చేశారన్నారు. ప్రస్తుతం కార్మిక వర్గం ఐక్యంగా పోరాడితే తప్ప తమ హక్కులను కాపాడుకోలేమన్నారు. 11 గంటల పని దినాలు తెచ్చి కార్మికులపై పెనుభారం, కార్మికుల హక్కులను కాలరాసి ఇలా కట్టు బానిసలుగా చేశారన్నారు. కార్మిక వర్గానికి పోరాటమే తప్ప మరో మార్గం లేదని చెప్పారు. పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో TUCI నాయకులు ఓంకార్, రాజన్న, బాలన్న, గంగాధర్, మనోహర్, రాజమణి, లక్ష్మి, పోషవలతో పాటు మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 10 గంటలు 12 గంటలు చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ సర్కారు చెప్తా ఉంది. అట్లాగే మనం పోరాడి సాధించిన చట్టాలన్నీ కూడా 44 చట్టాలను 4 కోడులుగా తీసుకొచ్చి రావడం వల్ల కార్మిక వర్గానికి నష్టం ఉంది. ఈ 4 కోడు ఏదైతే తీసుకొచ్చారో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి, కార్మికులకు ఉన్నటువంటి కనీస హక్కులను రక్షించాలని చెప్పేసి, కార్మికులకు ఉద్యోగ భద్రత, పెన్షన్ కనీసం 9,000 రూపాయలు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా MRPS సహాయక కార్యదర్శి శాంపూర్ పోచిరం ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని, ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ వర్ధంతిని నిర్వహించారు. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జగ్జీవన్ రామ్ అమర్ హే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా MRPS సహాయక కార్యదర్శి సోంపూర్ కే పోచిరామ్ మాట్లాడుతూ భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ భారతదేశానికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలు నెరవేర్చాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, జిల్లా DCC డెలిగేట్ కోటగిరి మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, ఎత్తుండ మాజీ సర్పంచ్ వాగ్మరి ఆనంద్, కోటగిరి MRPS అధ్యక్షులు శ్రీకాంత్, ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్, MRPS నాయకులు రవి, బోధన్ MRPS నాయకులు నర్సింహులు, ఉపాధ్యక్షులు ఎస్ సాయిలు, చందర్, హాస్గుల్ విజయ్, హాస్గుల్ లాలయ్య, సుంకిని లాలయ్య తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశ మాజీ ఉప ప్రధానిగా వారి వర్ధంతి రోజుగా ఈరోజు మేమందరం అణగారిన వర్గాల బిడ్డలమందరం ఇక్కడ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు మరి కొట్ట మనోహర్ గారు అన్న గారి ఆధ్వర్యంలో, మరి AMC చైర్మన్ హనుమంత్ గాయకవాడ్ గారి ఆధ్వర్యంలో, MRPS ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఘనంగా వర్ధంతి రోజున సందర్భంగా అణగారిన వర్గాల కోసం ఏదైతే వారు పాటుపాడిరో ఆ రోజు దేశానికే ఒక ఉప ప్రధానిగా దళిత బిడ్డగా ఉన్నప్పటి నుంచి మా దళితులలో ఎంతో కొంత వారు మార్పు చెందాలని వారు ఉద్యమాలు చేస్తూ మా
ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఏ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్ కోటగల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. జూలై 5న రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలో సవరణ పేరుతో జీవో నెంబర్ 282ను విడుదల చేసిందన్నారు. వాణిజ్య సంస్థలో పనిచేసే ఉద్యోగులతో కార్మికులతో రోజుకు 10 గంటలు పనిచేయించుకోవచ్చని, వారానికి 48 గంటలు మించకూడదని, అది దాటితే ఓటీ చెల్లించాలని ఈ జీవోలో పేర్కొందన్నారు. అయితే ఈ జీవోలో సందేహాలు ఉన్నాయన్నారు. ఈ జీవోలో ఉన్న సందేహాలు కార్మిక శాఖ మరింత వివరణను, స్పష్టతను ఇవ్వాలని టీయూసీఐ డిమాండ్ చేస్తున్నారు. కార్మికులకు సంబంధించి షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా, లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక జీవోను విడుదల చేసింది. అట్టి జీవోలో ఫ్యాక్టరీ యజమానులు, షాప్స్ యజమానులు అందరూ కూడా 8 గంటల నుండి 10 గంటల వరకు పని చేయించుకోవచ్చు అని చెప్పింది. అయితే ఇప్పటికే చాలా ఫ్యాక్టరీలలో కార్మికులతోని అనధికారికంగా 1-2 గంటల పని 8 గంటల కంటే ఎక్కువ చేయించుకుంటున్నారు. కాబట్టి ఈ పద్ధతిలో 10 గంటలు అనే దాన్ని ఒక సాకుగా తీసుకొని యజమానులు మరింత. నగరంలోని వినాయక్ నగర్లో ఏకలవ్య విగ్రహానికి గిరిజనుల హక్కుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కోనేరు సాయికుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల మహనీయుల విగ్రహాల కోసం కేటాయించిన స్థలంలో ఏకలవ్యుని విగ్రహం కోసం కేటాయించిన స్థలం ఏకలవ్య విగ్రహం గద్దె వద్ద పూలమాలలు వేసి కోనేరు సాయికుమార్ రాష్ట్ర అధ్యక్షులు గిరిజన హక్కుల ఐక్య పోరాట సాధన సమితి. ఈ కార్యక్రమంలో కోనేరు యాదగిరి జయ, రవి జయ, కిరణ్, మల్లపూర్తి, గణేష్ రామ్, యాదగిరి పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. ఏకలవ్యుని పుట్టినరోజు తొలి ఏకాదశి రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా ఏకలవ్యుని యొక్క జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరిపించుకుంటున్నాము. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ ఎరుకల గిరిజన హక్కుల పోరాట సాధన సమితి కుర్రు తరపున నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏకలవ్యుని కోసం కేటాయించినటువంటి స్థలంలో గద్దె నిర్మాణం జరిగింది. ఇంకా విగ్రహ ప్రతిష్టాపన అతి త్వరలో కాబోతా ఉన్నది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జూలై 9న జరిగే కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు ప్రజా సంఘాలు మద్దతు తెలియజేశాయి. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో ద్వారకానగర్ ఐఎఫ్టియు కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు వేల్పూరు భూమయ్య, చెన్నారపు రాజేశ్వర్, రమేష్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను పెట్టుబడిదారులకు ప్రయోజనాల కోసం తీసుకొస్తున్నారని, కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. హక్కులు, చట్టాలు, ఉద్యోగ భద్రత కోసం సాగే సార్వత్రిక సమ్మెలో ప్రజా సంఘాలు కూడా పాల్గొని విజయవంతం చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు దాసు, సూర్య శివాజీ, నీలం సాయిబాబా, మల్లికార్జున్, శివకుమార్, గంగాధర్, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. సమ్మెలో కార్మికులతో పాటు గ్రామీణ ప్రాంతంలో కూడా ఎస్కేఎం తరఫున, ఏఐకేఎంఎస్ తరఫున సంపూర్ణంగా కూడా గ్రామీణ ప్రాంతంలో కూడా బంద్ నిర్వహించాలని చెప్పేసి అఖిల భారత మేము నిర్ణయించాం. ఈరోజు సిఐటియు జిల్లా కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జూలై 9న జరగబోయే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు అధ్యక్షతన వహించగా, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ బాబు, ఐద్వా జిల్లా కార్యదర్శి బి సుజాత, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కొండ గంగాధర్, ఒడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర అధ్యక్షులు సాయిలు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ విఘ్నేష్, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి శిల్పలింగం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఎన్ గోవర్ధన్, లక్ష్మీ నరసయ్య, కల్లు గీత కార్మిక సంఘం నాయకులు శేఖర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, వెంకటేష్లు మాట్లాడుతూ జూలై 9న జరగబోయే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయుటకై ప్రణాళిక, ఏకాభిప్రాయం సిద్ధం చేసుకున్నామని అన్నారు. సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో వచ్చిన ప్రజా సంఘాల నాయకులు జరగబోయే సార్వత్రిక సమ్మెలో ఎక్కడికక్కడ మండలాల వారీగా ప్రజా సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేస్తామని చెప్పడం జరిగింది. కేంద్రంలో బీజేపీ అధికారం 3వసారి వచ్చిన తర్వాత దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ ప్రైవేటీకరణకు యాజ్యం పోస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ ప్రైవేటీకరణకు యాజ్యం పోస్తూనే విద్య, వైద్యాన్ని కూడా పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు. పలు వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు. నిజామాబాద్ నగరంలోని విఠలేశ్వర ఆలయంలో పూజలు చేసిన ఎమ్మెల్యే ధన్పాల్. జాతి ఐక్యతను ముప్పుగా భావించే ఆర్టికల్ 370ని శ్యాంప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతిలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ నగరంలోని శ్రీ నూతన వైశ్య పాఠశాలలో హోరాహోరీగా సాగిన ఆర్యవైశ్య నగర సంఘం అనుబంధ సంఘాల ఎన్నికలు. నిజామాబాద్ నగరంలోని ఏకాది షోరూంలో సందడి చేసిన ప్రముఖ సినీ నటి అనసూయ భరద్వాజ్. తొలి ఏకాదశి సందర్భంగా నబిపేట్ మండలంలోని ఎంచా గ్రామంలో గల విఠలేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు. భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు. ఈ నెల 25న 5వ శ్రీరామాయణ యాత్ర. 17 రోజుల ఈ యాత్రలో అయోధ్య నుంచి మొదలై రామేశ్వరంతో ముగుస్తుందని టూరిజం కార్పొరేషన్ అధికారుల వెల్లడి. రాష్ట్రంలో ఎరుకల సామాజిక వర్గానికి కేసీఆర్ ఎంపవర్మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టారు. ఏకలవ్యుడి జయంతి ఉత్సవాల్లో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. అల్పపీడనం కారణం రానున్న 3 రోజుల రాష్ట్రంలో భారీ వర్షాలు. హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారుల వెల్లడి. మాక్లూర్ మండల కేంద్రంలోని రుక్మిణి విఠలేశ్వర ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుమల తిరుపతి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.